ప్రభుత్వ వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం తగదు. ఎమ్మెల్యే ఆగ్రహం. అనపర్తి సామాజిక ఆసుపత్రిలో వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం తగదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం మంగళవారం ఇద్దరు గర్భిణులు డెలివరీ కోసం ఇక్కడికి రావడం, సోమవారం ఉదయం ఒక గర్భిణి ఇక్కడ అడ్మిట్ కావడం, ఆవిడ మరలా అర్ధరాత్రి 2 గంటలకి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అదేవిధంగా మంగళవారం కూడా సేమ్ సిచ్యువేషను. మంగళవారం రాత్రి కూడా ఒక గర్భిణి బయటికి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి రెండూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు బయటికి వెళ్ళినట్టుగా పేషెంట్స్ కానీ వారి అటెండెంట్స్ కానీ చెప్పిన మాటల ప్రకారంగా అర్థమైంది. విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన తర్వాత ఎక్కడైతే వారు డెలివరీ చేసుకున్నారో సిడిఆర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడడం, వారి అటెండెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, అదేవిధంగా సూపరింటెండెంట్ గారిని, గురురెడ్డి గారిని కూడా ఆ టైంకి అక్కడికి పిలవడం, అందరి సమక్షంలో అక్కడ మాట్లాడినప్పుడు వారు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఇక్కడ ఎదుర్కొంటున్నట్టుగా, వారు అత్యంత విషాదకరంగా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా, చాలా హృదయ విదారకమైన సంఘటనగా వారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో క్రమంగా ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం, వైద్యులు కూడా మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగిన నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి ఉంది. అది కాకపోయినా ఆ 2 సంఘటనల్ని చూసినప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారనేది అభియోగం వస్తూ ఉంది. దానిపైన సూపరింటెండెంట్ గారితో మాట్లాడి, డిసిహెచ్ఎస్ గారితో ఫోన్లో మాట్లాడి ఇమీడియట్గా ఉదయం ఏం జరిగిందో వివరం తెలుసుకోవడం కోసం ఒక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో గైనకాలజిస్ట్ గారు వారి వాదన వారు వినిపించడం జరిగింది, వారి వివరణ వారు ఇవ్వడం జరిగింది. 2 వివరణలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఆసుపత్రి వర్గాలు చెప్పే వివరణ భిన్నంగా ఉంది, అటు రోగులు కానీ రోగుల బంధువులు కానీ అటెండెంట్స్ కానీ చెప్పే వాదన భిన్నంగా ఉంది. అందుకోసం ఇది వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియాలి. వాస్తవంగా ఏం జరిగింది అనేది తెలియకపోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆసుపత్రి విశ్వసనీయత దెబ్బతింటుంది, ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది. అది వాంఛనీయమైన విషయం కాదు. అందుకోసమే నేను ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడి, డిసిహెచ్ఎస్ గారు వారు ఎంక్వైరీ చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వారు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వారు కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే వేరే సంఘటన కూడా జరిగింది, దానిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగినప్పటికీ కూడా వేరే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే చాలా వాస్తవాలు బయటకు వచ్చాయనేది